మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక స్మాల్ పోర్షన్స్ ఒక 4-5 టైమ్స్ తీసుకుంటే మంచిది అనేది ఇది. తర్వాత ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు మనం రైస్ అనుకుంటే లెస్ కార్బోహైడ్రేట్స్, అంటే కార్బోహైడ్రేట్స్లో కూడా వైట్ రైస్ అనేది మనం తీసుకున్న వెంటనే షుగర్ లా కన్వర్ట్ అవుతుంది, షుగర్ స్పైక్ అయిపోతుంది. ఆ టైంలో బాడీ మన ఆల్రెడీ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఆ స్పైక్ని కంట్రోల్ చేయాలి. ఏదైనా ఫైబర్ ఉండే డైట్, అంటే వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఏదైతే కొంచెం టైం అవుతుందో అంటే డైజెస్ట్ అయ్యేదానికి, సో దట్ స్లోగా షుగర్ స్పైక్ అయ్యే ఫుడ్స్ ఏదైనా కూడా తీసుకొని దట్టు స్మాల్ క్వాంటిటీస్ తీసుకున్న తర్వాత లార్జ్ క్వాంటిటీస్ తీసుకుంటే ఏది తీసుకున్నా కూడా షుగర్ స్పైక్ అవుతుంది. సో ఆల్వేస్ కొంచెం తక్కువ క్వాంటిటీ లో కార్బోహైడ్రేట్స్ ఆర్ హై ఫైబర్ ఉండేది తీసుకుంటే మన షుగర్స్ లెవెల్స్ త్రూఅవుట్ ద డే కాన్స్టెంట్. తర్వాత అర్లీ డిన్నర్స్, లేట్ నైట్ డిన్నర్స్ డిన్నర్ అయిన తర్వాత వెంటనే పండుకోవడము, నిద్రపోవడము, సో దట్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ రైస్ నైట్ తీసుకొని వెంటనే నిద్రపోయినారు అనుకోండి, దట్ ఎఫెక్ట్స్ ఫాస్టింగ్ షుగర్. అగైన్ ఫాస్టింగ్ షుగర్ ఎక్కితే మన యావరేజ్ షుగర్ పెరుగుతుంది, HbA1c పెరుగుతుంది. సో ఆల్వేస్ అర్లీ డిన్నర్, లెస్ కార్బోహైడ్రేట్స్, మోర్ ఆఫ్ ఎ ఫైబర్, అంటే ఫైబర్ చుట్టూ ఉండేది, కోట్ ఉండేది. పాలిష్డ్ రైస్ కాకుండా వైట్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ విచ్ టేక్స్ టైమ్ టు గెట్ డైజెస్టెడ్. ఇట్లాంటి ఫుడ్స్ స్మాల్ క్వాంటిటీస్లో ఒక 4 టైమ్స్ ప్లస్ అర్లీగా బిఫోర్ 7 అండ్ పోస్ట్ డిన్నర్ వాక్, అర్లీ మార్నింగ్ వాక్ చేసుకుంటే షుగర్స్ త్రూఅవుట్ ద డే స్పైక్ కాకుండా కాన్స్టెంట్ లెవెల్లో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంగ్ విత్ ద మెడికేషన్ ప్రిస్క్రైబ్డ్ బై యువర్ డాక్టర్.